హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫ్రీజాబ్ అలర్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎస్ఎస్సి సిజిఎల్ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా. సో ఏదో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా. క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎస్ఎస్సి ఒఫీషియల్ వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇది ఎస్ఎస్సి కొత్త వెబ్సైట్ అన్నమాట. సో ఓల్డ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఇంకా వర్క్ అవ్వదు. అండ్ దాంట్లో రిజిస్టర్ అయిన రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ కూడా వర్క్ అవ్వదు. సో మీరు కొత్త వెబ్సైట్ లో మళ్ళీ కొత్తగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద రిజిస్టర్ నవ్వు అని కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ అని. సో కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ ఆధార్ కార్డ్ కోసం అడుగుతున్నారు. సో ఆధార్ కార్డ్ అందరికీ ఉండే ఉంటది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే నో మీద క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేస్తే మీకు ఇంకో సెక్షన్ ఓపెన్ అవుతుంది, టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అని. సో ఇందులో కొన్ని ఐడి కార్డ్స్ అయితే మెన్షన్ చేశారు. సో దాంట్లో ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ అయితే పెట్టద్దు. ఎల్ఎల్ఆర్ అసలు డ్రైవింగ్ లైసెన్స్ కింద కన్సిడర్ చేయరు. సో ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్ గా వచ్చింది. సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయర్ ఐడి అంటే మీరు ఏదన్నా గవర్నమెంట్ సెక్టార్స్ లో కానీ ప్రైవేట్ సెక్టార్స్ లో కానీ వర్క్ చేసినట్టయితే మీకు ఒక ఎంప్లాయర్ ఐడి అయితే ఇస్తారు కదా. సో ఆ ఐడి నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి, పాన్ కార్డ్ నంబర్. సో ఇన్ని ఐడెంటిఫికేషన్ నంబర్స్ ఉన్నాయి కదా, ఐడి కార్డ్స్ మెన్షన్ చేశారు కదా, వీటన్నిటిలో కన్నా పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి అయితే మనకి చాలా యూజ్ ఉంటుంది ఆధార్ కార్డు తర్వాత. సో రిమైనింగ్ ఐడి కార్డ్స్ అనేవి అంత యూజ్ అయితే ఉండదు. బట్ పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి మాత్రం చాలా యూజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ ఉంది కదా. సో ఈ పాస్పోర్ట్ ఎవరికైతే ఉందో ఆ నంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూల్ అండ్ కాలేజ్ ఐడి కోసం అయితే అడుగుతున్నారు. సో మీరైతే ఇది పెట్టద్దు. మాక్సిమం ఆధార్ కార్డు ఉండే ఉంటది కాబట్టి స్టూడెంట్స్ కి ఆధార్ కార్డు అయితే మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఓటర్ ఐడి ఎవరికైతే ఉందో ఓటర్ ఐడి అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీ క్యాండిడేట్ నేమ్ అంటే మీ మెట్రికులేషన్ లో ఏదైతే నేమ్ ఉందో మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఫస్ట్ మీ నేమ్ వచ్చి తర్వాత మీ ఇనిషియల్ వస్తే సో అలానే ఎంటర్ చేయండి. లేకపోతే మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఫస్ట్ మీ ఇనిషియల్ వచ్చి తర్వాత మీ నేమ్ వస్తే ఫస్ట్ మీ ఇనిషియల్ ఎంటర్ చేయండి, తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ ఒక్క లెటర్ కూడా మిస్టేక్ చేయొద్దు. అండ్ ఎక్కడ వర్డ్ కి గ్యాప్ వస్తుందో కూడా చూసుకొని మీరు ఆ వర్డ్ గ్యాపింగ్ కూడా మీరు యాస్టీస్ గా ఎంటర్ చేయండి, మిస్టేక్ అయితే చెయ్యొద్దు. అండ్ నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ చేంజ్ ఇన్ నేమ్ అని ఉంది కదా, అంటే మీరు మీ డాక్యుమెంట్స్ లో ఎప్పుడన్నా నేమ్ చేంజ్ చేసుకున్నారా అని అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకున్నట్టయితే మీ డాక్యుమెంట్స్ లో ఎస్ మీద క్లిక్ చేసి మీ చేంజ్ అయిన కొత్త నేమ్ ఏదైతే ఉందో సో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. లేకపోతే మీరు నో మీద క్లిక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జెండర్ ఉంది కదా. సో ఈ జెండర్ సెలెక్ట్ చేసి మీ జెండర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్ అడుగుతున్నారు. ఇది కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఎలా ఉందో సో యాస్టీస్ గా అలానే ఎంటర్ చేయండి, ఒక్క లెటర్ కూడా మిస్టేక్ లేకుండా. అండ్ నెక్స్ట్ 10th క్లాస్ బోర్డ్ మాక్సిమం అందరూ రెగ్యులర్ బోర్డ్ లోనే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేయండి. ఒకవేళ ప్రైవేట్ గా ఎవరన్నా 10th క్లాస్ కట్టి ఎగ్జామినేషన్ రాసున్నట్టయితే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ 10th క్లాస్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి, అది మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే
మీ దగ్గర ప్రెసెంట్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో సో అదే మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనుకోండి, మీకు ఆల్రెడీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అవుతుంది. ఒకవేళ మీరు బీటెక్ కానీ డిగ్రీ కానీ చదువుతున్నట్టయితే మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అవుతుంది, ఎందుకంటే మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్స్ ఉండుంటాయి కాబట్టి. సో మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్. ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు కదా, సో మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అప్పుడు మీకు ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీ వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కోసం అడుగుతున్నారు. సో ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు దాన్ని వ్యాలిడేషన్ చేయాలి. అప్పుడు మీ ఈమెయిల్ ఐడి కూడా వ్యాలిడేట్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ తీసుకొని వెళ్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా సక్సెస్ఫుల్ అని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ మీ పాస్వర్డ్ కూడా మీ ఫోన్కి అయితే వస్తుంది అండ్ మెయిల్ కూడా వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ అయితే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. అది విత్ ఇన్ 2 weeks అంటే 14 days లో పాస్వర్డ్ అయితే చేంజ్ చేయాలి, లేకపోతే ఆ పాస్వర్డ్ అనేది ఇంక వర్క్ అవ్వదు. సో ఫస్ట్ మనం పాస్వర్డ్ అయితే చేంజ్ చేద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీ ఫోన్కి వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా మీకు, ఈ క్యాప్చా అనేది ఈ బాక్స్ లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీ ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మీ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు క్రియేట్ చేసుకోవాలి న్యూ పాస్వర్డ్, అంటే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో ఈ పాస్వర్డ్ అనేది 8 letters తో ఉండాలి. అండ్ ఈ 8 letters లో ఒక క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ అండ్ ఒక హ్యాష్ ట్యాగ్ కానీ @ కానీ అలా ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అండ్ 1 to 9 numbers లో ఒక నంబర్ అయితే ఉండాలి. సో అలా వచ్చేటట్టు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ స్పెసిఫికేషన్స్ మీట్ అయితే మీకు రెడ్ కలర్ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ నోట్ పాయింట్స్ అన్ని కూడా గ్రీన్ లెటర్ లోకి వస్తుంది. సో అప్పుడు మీ పాస్వర్డ్ కరెక్ట్ గా ఉన్నట్టు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ముందు నోట్ పాయింట్స్ అనేవి రెడ్ కలర్ లో ఉండేవి, ఇప్పుడు గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయ్యాయి. సో అంటే మన పాస్వర్డ్ అనేది మనం కరెక్ట్ గా ఇచ్చాం. సో అందుకే ఈ పాయింట్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లోకి అయితే చేంజ్ అయింది. సో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీరు ఇక్కడ ఎంటర్ చేసిన కొత్త పాస్వర్డ్ ఏదైతే ఉందో సో అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీరు సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో అందులో ఫస్ట్ మీరు ఏ సిటీలో పుట్టారు అండ్ మీ మదర్ నేమ్ ఏంటి, ఫేవరెట్ మూవీ ఏంటి, ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ లో ఏదో క్వశ్చన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అనేది డిఫరెంట్ గా ఉండాలి. సో సేమ్ అయితే ఉండకూడదు. అండ్ ఈ క్వశ్చన్స్ లో మీరు ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దీనికి ఆన్సర్ ఇచ్చుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్ మీ డీటెయిల్స్ సేవ్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఏంటంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చేంజ్ చేసిన పాస్వర్డ్ ఏదైతే ఉందో మీరు కొత్త పాస్వర్డ్ చేంజ్ చేశారు కదా, సో ఆ చేంజ్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాప్చా బాక్స్ లో ఎంటర్ చేయండి. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ మీ అడిషనల్ డీటెయిల్స్ దగ్గర
కేటగిరీ కోసం అయితే అడుగుతారు. సో మీ కేటగిరీ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేయండి. అండ్ ఓబీసీలో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని 2 కేటగిరీస్ ఉంటారు. సో ఇక్కడ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని అడగట్లేదు కాబట్టి ఓబీసీ వాళ్ళు అందరూ కూడా ఓబీసీ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ అడుగుతున్నారు. సో నేషనాలిటీ ఇండియన్ కాబట్టి ఇండియన్ మీద అయితే సిటిజన్ ఆఫ్ ఇండియన్ అని ఉంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు అనమాట. ఇది మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఒక కాలం ఉంటుంది. సో అందులో ఏవైతే ఉన్నాయో ఆ మ్యాటర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. సో ఆ మ్యాటర్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇంకో సెక్షన్ ఓపెన్ అవుతుంది టైప్ ఆఫ్ డిజేబిలిటీ అని. సో ఆ డిజేబిలిటీ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిజేబిలిటీ సర్టిఫికేట్ నంబర్ అడుగుతున్నారు. సో ఆ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటే ప్రజెంట్ మీరు పర్మనెంట్ రెసిడెంట్ ఎక్కడైతే ఉంటున్నారో సో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతారు. సో అంటే మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ ఇప్పుడు మీరు అప్లికేషన్ పెడుతున్నప్పుడు ఉన్న అడ్రస్ ఒకటేనా అడుగుతున్నారు. సో ఒకటే అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేసి మీరు వేరే ఎక్కడన్నా వర్క్ చేస్తూ లేకపోతే వేరే ఎక్కడన్నా ఉంటున్నారు అనుకోండి సో అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ తీసుకొని వెళ్తుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా సక్సెస్ఫుల్ అని నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డిక్లరేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మీకు డిక్లరేషన్ అని ఉంది కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది మీకు డిక్లరేషన్ దగ్గర. ఆ చెక్ బాక్స్ అయితే టిక్ చేయండి. అండ్ ఒకసారి మీ డీటెయిల్స్ ఓవర్ వ్యూ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూ ఓటీఆర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిక్లేర్ ఉంది కదా, డిక్లేర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా సక్సెస్ఫుల్ అని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీకు ఏమన్నా అప్లికేషన్స్ పడినప్పుడు ఎలా అప్లై అని నోటిఫికేషన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఎంటీఎస్ సిజిఎల్ నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా, సో దీని మీద అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఆ అప్లికేషన్ ఫామ్ లోకి తీసుకెళ్తుంది. ఎంటీఎస్ అయితే ఎంటీఎస్, సిజిఎల్ అయితే సిజిఎల్. అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఆ నోటిఫికేషన్ కి అయితే తీసుకెళ్తుంది. అప్పుడు డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మై అప్లికేషన్స్ లో మీరు ఏవైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్స్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ హిస్టరీలో కూడా మీరు ప్రీవియస్ గా ఏవైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో సో అప్లికేషన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో లైవ్ ఎగ్జామినేషన్స్ అంటే మనకు కరెంట్ ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ డిస్ప్లే అవుతుంది. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఎస్ఎస్సిది. So thank you all. Thank you for your love and support. Please like, share and subscribe our channel. Thank you all.